హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి జవాజీ ఛానల్. ఈరోజు మా మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. కిందకు మా మమ్మీ వెళ్ళింది. మేమైతే ఈ బాక్స్లో అలెక్సా ఆల్రెడీ వచ్చింది. మా దగ్గర అయితే ముందు అలెక్సా ఉంది, అయినా కానీ మేము అలెక్సా డబ్బాలో అయినా కానీ మేము ఈ అలెక్సా డబ్బాని దీనిలో పెట్టేసి ప్లాస్టర్ అయిపోతున్నాం. సరే చూద్దాం. ఇటురా. మేమైతే మా మమ్మీని ప్రాంక్ చేయబోతున్నాం. మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ అరుస్తుందా, కోపంగా చూస్తుందా, ఏం చేస్తుందా అయితే తెలియదు. మరి లేకపోతే జోక్గా తీసుకుంటుందా అయితే మాకైతే తెలీదు. మేమైతే సైలెంట్గా ఒక సైడ్కి పెట్టేస్తాం. మీరే చూడండి. అలా కాదు, మరి మమ్మీ కనపడిద్ది కాదు. ఏమైంది? ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇక్కడ అక్క కొంచెం పైకి పైకి అవసరం లేదు, కనపడాలి కాదు, క్లియర్గా కనపడుతుంది. అక్క పైకి అక్క మమ్మీ మేమైతే మా మమ్మీ రావటంతోనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రావటంతో ఈ చైర్లో అయితే కూర్చోబెట్టిద్దాం. మీరైతే మా మమ్మీ వచ్చేదాకా వెయిట్ చేసి చూడండి. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే తప్పు చేశాడు. నేనేం చేయలేదు. ఫస్ట్ మమ్మీ ఇక్కడ ఉందో లేదా అని తెలుసుకుంటే తెలియదు. అక్క రావటంనే ఇట్లా ఇచ్చేద్దాం. గాయస్ రావటంతోనే ఇచ్చేస్తాం. ఏండు ముందు రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. కమోన్ గాయస్, మాకైతే ప్యాకింగ్ అక్క ఇక్కడ కూడా ప్యాకింగ్ నాకు ఇక్కడ కంఫర్టబుల్గా మా మమ్మీ అరిసిద్దాం అనుకుంటున్నాను గర్ల్స్ ఫస్ట్. నేనైతే మా మమ్మీ ఫన్నీగా తీసుకుంటాను అనుకుంటున్నా. దానికి ఎన్ని రౌండ్లు చుచ్చుతావు? మా మమ్మీ వచ్చేస్తున్నట్టుంది. ఏమో ఇంకా చేస్తుంది ఇంతసేపు. రైస్ అంటే మరి ఆన్లైన్ ప్యాకింగ్ లాగా ఉండాలి కదా. మా దగ్గర ఆన్లైన్ ప్యాక్ చేసిన స్టిక్కర్ అయితే లేదు, కానీ మేమైతే ఇదైతే కంపల్సరీ అయితే చేయాలన్నమాట. మేమైతే పేపర్ ప్లాస్టిక్ అది బాగుంది. ఇప్పుడు దీన్ని తీయడానికి చాలాసేపు పట్టింది. మా మమ్మీ గైస్ మేమైతే రావటం వచ్చి ఆ కుర్చీలో కూర్చో అంటే నీకు కనపడుతుంది, కానీ మా మమ్మీ కనపడదు. అందుకని ఇంకా రాలేదు. మా మమ్మీ ఇంకా రాలేదు. 8:15 అయింది గాయస్. 8 వస్తున్నాను, మరి ఇంకా రాలేదు. అమ్మ రేపు మా అక్క ఇదే కష్టమైంది. ఆడబెట్టాలో కూడా తెలియదు గాయస్. సరిపడే తెలియదు. నేనైతే ఇదిగోండి చూడండి, మనకి కొరియర్కి ఎలా ఇస్తారో అలా. అంటే మా దగ్గర ఈ అమెజాన్ది లేదు కాబట్టి ఇట్లా చెప్పద్దు. మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పదు. మమ్మీ కాపాడింది. మమ్మీ ఎవరో ఆల్రెడీ డబ్బులు కట్టేశారని చెప్తే స్మూత్గా తీసుకుంటుంది. ఇది బాగుంది. ఇది కనపడి కూర్చున్న మమ్మీకి, అందుకే కదా ఇలా పెట్టేది. అసలు మమ్మీ అట్లా ఏం కనపడదు. ఆగండి గైస్, నేనైతే టెస్ట్ చేస్తాను. మమ్మీ మమ్మీ ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పేస్తే
గాయస్కి చేసింది మనకి చేసింది. సరే గాయస్, మీరైతే మా మమ్మీ వచ్చేదాకా చూడండి గాయస్. 1 minute అంటే మా మమ్మీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. 5 minutes later గాయస్, మా మమ్మీకి అయితే డౌట్ వచ్చేటట్టుంది. ఎంట్రన్స్తోనే ఉట్టి ఖాళీగా తీసబెట్టుకుని ఎగ్జామ్ వర్క్ చేసుకుంటే అందుకని టీవీ ఆన్ చేస్తాను. టీవీ ఆన్ చెప్పు అక్క, లేదంటే మా మమ్మీ ముందే డౌట్ వచ్చింది. గాయ సరిసిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. 5 minutes అయితే నేనైతే ఇప్పుడే వెళ్ళి పిలిచాను. 5 minutes అంది. మరి అంటే మేము యాక్చువల్లీ ఈ టైం కల్లా తినేసి పడుకుంటాం. ఈరోజు కొద్దిగా లేట్ అయింది, అందుకే అమ్మ టైం అవుతుంది తొందరగా అని చెప్తే 5 minutes అంది. సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు. సడన్గా అందరూ యూట్యూబర్స్ అదే ప్రాంక్ చేస్తున్నారు. అందుకని ఈరోజు మమ్మీ మీద ప్రాంక్ చేద్దామని నా ఐడియా. అక్క యూట్యూబ్ ఆన్ మేమైతే యూట్యూబ్ పెట్టుకుంటాం. మీకైతే టీవీ ఇవంతా చూపించకపోతున్నాం. మా మమ్మీ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఇటే చూపిస్తున్నా. ఎక్కువ సార్ మా మమ్మీ రమ్మ ఏంద్రా ఇలా నాకు ఎందుకో డౌట్ పడుతుంది, ఎందుకు అంత స్పీడ్గా రమ్మంటున్నారు. గాయస్ నేనైతే టీవీ పెట్టేసా. మా అక్క టీవీ పెట్టేసింది గాయస్. మా మమ్మీ వచ్చేటప్పుడు కలుసుకున్నాం గాయస్. గాయస్ ఇప్పుడే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. అక్క సౌండ్లో సౌండ్ తగ్గించాం. ఇప్పుడే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. లిఫ్ట్ దగ్గర చేరిపోయారు. ఏదో చూస్తాను గాయస్. ఇప్పుడే మోక్ష వచ్చి ఏం ఎగ్జామ్ రేపు అని అడిగింది. చూసానని చెప్పేసి ఎక్కడ దాకా వచ్చారు మమ్మీ వాళ్ళని చూసారు. సాగం గాయస్. గాయస్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసి డోర్ వేయండి అన్నారు. మోక్ష ఇప్పుడే కింద చెప్పులు తీసుకుని వెళ్తుంది. చూద్దాం ఇంకేమవుతుంది. రావటము మమ్మీ ఏదో ఆర్డర్ వచ్చింది, ఎవరో డబ్బులు పే చేసేసారంట. రాంగ్ ఆర్డర్ ఏమో వెనక్కి ఇచ్చేద్దాం అని చెప్తాం. ఫస్ట్ చూడలేదు ఎందుకంటే కాక అంటదేమో. నేను తీసుకుని యూట్యూబ్ నేను చూసేది మహాశిశివ బ్లాగ్స్. మహేశివ యూట్యూబ్ వీడియో. అక్క అమ్మాయి పేరేంటి? అందరూ వాళ్ళ పాప పేరు అడుగుతారు. ఒక్క విషయం వచ్చేస్తుంది. ఈ బోర్ కొడుతుంది. వచ్చేస్తుంది. నాకు
నాకైతే ఆత్రం ఏమైతే మీరే చూడండి రియాక్షన్, మా మమ్మీ రియాక్షన్. మేమేం పెట్టలేదా, ఏమొచ్చింది అని అనుకుంటుంది. బోర్ కొడుతూ ఉండొచ్చు కదా. మాకైతే హాయిగా యూట్యూబ్ వీడియో చూస్తుంది. రిప్లైట్ కూడా వచ్చింది ఫ్లోర్. గైస్ వచ్చేసి గిఫ్ట్ దగ్గర మమ్మీ ఏదో ఆర్డర్ వచ్చింది, మా డబ్బులు ఎవరు కట్టేశారంట ఆల్రెడీ. ఏదో ఆర్డర్ వచ్చింది, డబ్బులు ఎవరు కట్టేశారంట. ఏమో నిజంగా ఆర్డర్ నేను ఓపెన్ చేస్తున్నాను. నువ్వు ఇట్లానే ఇచ్చావు. గాయ మా మమ్మీ కనిపెట్టేసింది. ర్యాంక్ చేద్దాం అనుకుంటే మా మమ్మీ కనిపెట్టేసింది. ఇంకో వచ్చింది గాయస్, మా మమ్మీ అయితే కనిపెట్టేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.